వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నవరాత్రులకు సంబంధించి కొన్ని అనుమానాలు అంటే కామెంట్స్ రూపంలో అడుగుతా ఉన్నారు. వాటిని ఒక్కొక్కటిగా మేము ముందుంచుతాను. మొదటిది ఏంటంటే దేవుడి పటాలని ఏ రోజు మనం శుభ్రం చేసుకోవాలి? పూజ గదిని కావచ్చు, దేవుడి పటాలు కావచ్చు, దేవుడి రూమ్ అంతా మొత్తం దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఏ రోజు శుభ్రం చేసుకోవాలి? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ముందు రోజు అమావాస్య రావటం. కాదమ్మా, అమావాస్య వస్తే తప్పేమిటి నాకు అర్థం కాదు. ఎప్పుడు అమావాస్య వస్తుంది. అమావాస్య మర్నాటి నుంచే కదా పాడ్యమి మొదలు పండగ మొదలవుతుంది. ఏటా ఇదే గ్రహణం కూడా ఉంది కదా రమగారు. గ్రహణం ఉంటే ఉంది, అది పాక్షిక సూర్యగ్రహణం. దాంతో మనకేం సంబంధం లేదు. అసలు ఆలోచించద్దు. మీరు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఏ రోజునైనా చేసుకోండి. సాధారణంగా అందరూ పాటించే నియమం మంగళ శుక్రవారాలు కాకూడదు. అమావాస్య నాడు పరమలక్షణంగా శుభ్రం చేసుకోవచ్చు. ఏ తప్పు లేదు. గ్రహణం క్వశ్చనే లేదు. మీ ఇంట్లో గనక మీరు ఈ అమావాస్య నాడు పెద్దలకు పెట్టుకుంటారు కొంతమంది, పెద్దరామాస్ కదా. ఒకవేళ పెట్టుకునే పద్ధతి ఉంటే ముందు పుల్కా పెట్టేసుకుని తర్వాత దేవుళ్ళకి పెట్టుకోండి. ఒకళ్ళు ఆ పని చేయండి, రెండో వాళ్ళు ఇంకో పని చేస్తారు. పైగా ఈ పండక్కి ముందు అంటే అమ్మ 10 రోజుల పండగ. అవునా? 1 2 3 4 5 6 7 9 కాదు, ఈసారి 10 కాదు 11. అవునా? ఇంత ఉన్నప్పుడు ఈ 11 రోజులు నువ్వు కలశమో లేకపోతే 11 రోజులు ఏదైనా ఒక దీక్షగా విధానమో చేసుకునే వాళ్ళకి మనం చెప్పే పనే లేదు. వాళ్ళు ఎలాగూ ఈ మహాలయ పక్షాల్లోనే ఎప్పుడో 2 రోజులు పెట్టుకుని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఉంటారు. దేవుడికి పులికాపులు కూడా పెట్టుకుంటారు. పటాలు తుడుచుకోవటము, దేవుడి మందిరం శుభ్రం చేసుకోవటము, అవన్నీ కూడా 1 2 రోజుల ముందు చేసేస్తారు. మీరు ఇలా కాకుండా చివరి 3 రోజులు చేసుకోదలుచుకున్నారు, లేదా ఒక్క ఆఖరి రోజే విజయదశమి నాడే మన ఇంట్లో పండగ. ఈ పండగ ఈ 10 రోజుల్లో మంగళ శుక్రవారాలు కాకుండా మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు కదమ్మా. ఎందుకు చేసుకోకూడదు? ఇంకా దసరాల్లో బూజులు దులపకూడదని కానీ, లేదా దేవుడిని ముట్టుకోకూడదని కానీ లేదు. మీరు నియమం పెట్టుకుంటే 11 రోజుల నియమం పెట్టుకుంటే ముందే చేసుకోవాలి. మీరు రోజు పూజ చేస్తూ మధ్యలో ఓ రోజు తుడుపులు పెట్టుకోకూడదు, ముందే తుడుచుకోవాలి. అలా లేదు మనకి. మనం త్రిరాత్ర వ్రతమే చేసుకుంటాం, లేదా మూలా నక్షత్రం సరస్వతీదేవి పుట్టినరోజు నాడే చేసుకోదలుచుకున్నాం. దానికి 1 రోజు 2 రోజుల ముందు మంగళ శుక్రవారాలు కాకుండా చక్కగా తుడిచేసుకోండి. ఏం పర్వాలేదు. అంత శంకపడద్దమ్మా. ఏటా ఈ పండగ అమావాస్య తర్వాతే వస్తుంది. ఆ అమావాస్య మహాలయ అమావాస్య అయి ఉంటుంది. లెక్క అదే. కాబట్టి ఈసారి గ్రహణం అదనంగా వచ్చింది, కానీ గ్రహణం మనం ఏమన్నా చూస్తున్నామా? చూడం. మనం గ్రహణ సూతకం ఎలాగూ లేదు. గ్రహణానికి వేరే తుడుపులు అని ఆలోచించద్దు. పొద్దున మీరు తుడుచుకునే ఇలువాకిలు తుడుచుకోవటాలు గ్రహణానికి సరిపోతాయి. 1 లేదా 2 రోజుల ముందు దేవుణ్ణి శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు కుదరకపోతే మధ్య రోజుల్లో కూడా 1 రోజు చూసుకుని చక్కగా చేసుకోండి. ప్రశ్నలు అడిగిన కొద్దికి వస్తాయమ్మా. కుశంకలు పడద్దు. మీ వెసులుబాటు, మీ వీలు, తర్వాత మీ ఇంట్లో అలవాటు, అంతే. ఈ 2 అత్యంత ముఖ్యమైనవి. చిన్న పాటింపు ఏంటంటే, మీరు ఏదో పూజో పునస్కారమో ఒక విధానంలో వెళ్ళేటప్పుడు ఇది ఈ రోజుల్లో చేయకూడదు అని ఏదైనా ఒక నియమం ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు ఇది పనికిరదు, అవి 1 రోజు మానేయండి, సరిపోతుంది. అంతే సంగతి. రమగారు, దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇలా కొన్ని ప్రశ్నలు చూసా నేను మన వీడియోస్ కింద. మరి తలస్నానం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని ప్రతిసారి మాట్లాడుకుంటాను జయ. ఇప్పుడు దంపతులు కూర్చుని పూజ చేసుకునేటట్టయితే పీటల మీద కూర్చుంటే మగవాళ్ళు శిరస్నానం, ఆడవాళ్ళకి కంఠస్నానం, పసుపు రాసుకుని స్నానం చేస్తే ముత్తైదువుకి సరిపోతుంది. మగవాళ్ళు మాత్రం తలస్నానం చేయాలి, ఆడవాళ్ళకి కంఠస్నానం. పసుపు రాసుకోవటం అనేది ఒక సాధారణ నియమం, అది ఉంచుకోవాలి. మొదటి రోజున తలెత్తి పోసుకున్నాం అనుకోండి, మళ్ళీ చివరి రోజు దాకా మీరు తలంటి పోసుకోవాల్సిన అవసరమే లేదు. నెత్తి మీద నీళ్ళు పోసుకోవాల్సిన పని లేదు. పసుపు రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. మధ్యలో ఏదో 1 రోజు తలస్నానం చేయాల్సి వచ్చింది, చికాగ్గా ఉంది, మీకే కావాలంటే రుద్దుకోండి. కానీ ఈ అమ్మవారికి నివేదన వండాలంటే తలస్నానం చేయాలన్నది లేదు, ముత్తైదువుకి లేదు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి, అమ్మో నా అత్తగారో మేనత్తో భర్తలు లేరు అనుకోండి, వారు గనక ప్రసాదం నివేదనకి వండేటట్టయితే శిరస్నానం చెప్పేవాళ్ళు. ఈ పూజ చేసుకునే వాళ్ళకి శిరస్నానం అక్కర్లేదు, వీళ్ళు పసుపు రాసుకొని స్నానం చేస్తే సరిపోతుంది.
తర్వాత ఇంట్లో పూజ ఎవరు చేయాలి? మగవారు చేయాలా? ఆడవారు చేయాలా? ఈ 11 రోజులు కూడాను అనే ఒక ప్రశ్న కూడా వింటున్నాం. ఇప్పుడు ఇది మన ఇంట్లో మగవాళ్ళకి అలవాటు ఉండి వాళ్ళు కూడా కొంచెం కూర్చుంటే బాగుంటుందమ్మా. నిజానికి ఈ కలశం పెట్టడం ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. ఇది వరకటి కాలంలో ఇది కాదు కదా. మగవాళ్ళే కలశ స్థాపన అదంతా కూడా మగవాళ్ళే చేస్తే ఆడవాళ్ళు పరిచర్య వెనక పువ్వులు పనులన్నీ గివ్వులు అన్నీ సవరించుకునేవారు. అందించటము, నైవేద్యం చేయటం, మడిగట్టుకుని మహానివేదన అది మగవాళ్లే చేయటమే విధానంగా ఉండేది. క్రమంగా పూజలు చేసేవాళ్ళు కూడా ఇది మానేశారు, అవి చేయటం లేదు. క్రమంగా ఈ పూజ పునస్కారము ఈ అమ్మవారిని అవన్నీ కూడా ఆడవాళ్ళ మీదకి జరిగిపోయినాయి. మామూలుగా 10, 15, 20 ఏళ్ళకి కొన్ని పద్ధతులు మారిపోతూ ఉంటాయి జయ. అట్లా ఇప్పుడు పూజ అంటే ఆడవాళ్ళు చేసుకునేది అనేది వచ్చేసింది దాంట్లో. అవును. మగవాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూర్చుని దసరా పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఓ పురోహితుడుండి చెప్పుకుంటే మరీ మంచిది. అవకాశం లేదు, ఆడవాళ్లే చేసుకుంటారు. మనకి మనుస్మృతి ప్రకారం ఒక పాయింట్ ఉంది. మగవాళ్ళు ఏ పూజ చేసినా పరిచర్య అంతా ఆడవాళ్లే చేస్తారు. వాళ్ళకి కావలసిన వ్యవహారాలన్నీ కదా సగభాగం భార్యకి చెందుతుందనేది నియమం. స్త్రీల యొక్క పూజ వాళ్ళదే కానీ భర్తకి భాగం లేదు అందులో. అందుకని ఆడవాళ్ళకి ఈ పూజలు కాకుండా ఇదివరకు స్త్రీలకి వ్రతాలు ఉండేవి. ఆ వ్రతాలు ఏమిటి? సౌభాగ్య గౌరీ, ఆ గౌరీ, అవన్నీ కూడా సౌభాగ్యాని కోసం, సంతానం కోసమే ఆ నోములన్నీ. వాటిల్లో మళ్ళీ తర్వాత జన్మని కోరుకునేవి కూడా, మంచి జన్మల కోసం కోరుకునే వ్రతాలు కూడా కొన్ని ఉండేవి. ఆడవాళ్ళకి కేవలం వ్రతాలుండి నోములుండి ఇంట్లో పూజా విధానము దేవతార్చన మగవారిదే. ఆ విధానం కొంతకాలం క్రితం మన దగ్గర నడిచేది. ఇప్పుడు పూజ వ్రతము నోము అన్నీ ఆడవాళ్ళకే. ఒట్టి సత్యనారాయణ వ్రతాలు అయితే భర్తలు కూర్చుంటారు, లేకపోతే కూర్చోరు. ఇటీవల ఏమైంది, సోషల్ మీడియా ప్రభావం పెరిగాక వరలక్ష్మి వ్రతానికి కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు పక్కపక్కన కూర్చుని పూజలు చేయడం, తోరాలు కట్టుకోవడం చూస్తున్నాము ఇప్పుడు. అసలు ఎవరు ఏం చేయాలంటే మెయిన్ ఇవన్నీ స్త్రీల వ్రతాలన్నీ ఆడాళ్ళవే. పెద్ద పూజ ఇట్లాంటిది ఇంట్లో జరిగే దేవతార్చన మాత్రం మగవాళ్ళు చేయాలనేది పాతకాలపు నియమం. తర్వాత శ్రీరాముడి కళ్యాణం అప్పుడు కూడా పీట్ల మీద కూర్చుంటారు కదా భార్యాభర్తలు. సీతా కళ్యాణానికి కూర్చుంటాము, శివ కళ్యాణాన్ని కూర్చుంటాము. ఏదైనా మన పెద్ద పెద్ద అభిషేకాలు, యజ్ఞము, హోమం అలా జరిగేటప్పుడు భార్యలు పక్కన కూర్చుని భర్త మెయిన్ ఆయన చేస్తే భార్య పక్కన పరిచర్య సహాయం చేయటం, పక్కన కూర్చోటం. ఈ మన అంకురార్పణ చేస్తాం కదా ఈ కళ్యాణాలు, పిల్లల పెళ్ళిళ్ళప్పుడు. తర్వాత ఏమో సీతారామ కళ్యాణాన్ని కూడా అంకురార్పణ చేస్తారు. ఈ దసరాలప్పుడు కూడా తొలి రోజున అంకురారోపణం చేస్తారు. వాటన్నిటికీ భార్యలు పక్కన ఉండాలి. భార్యాభర్త పక్కన పీటల మీద కూర్చొని చేసుకుంటారు. మామూలు వ్రతాలు ఆడవాళ్ళ వ్రతాలు ఆడవాళ్ళు చేసుకోవచ్చు. ఈ దసరాలప్పుడు భర్తలు కూడా నియమంగా పక్కనుండి కనీసం దీపారాధన చేసినప్పుడైనా కలిసి దండం పెట్టుకుంటే మంచిది. మిగిలిన పూజ వెనకాల వ్యవహారం అంతా ఆడవాళ్ళు నడుపుతారనుకోండి. అవకాశం ఉంటే చేయండి అమ్మా. వాళ్ళు చేస్తేనే ఇది కుదురుతుంది అలాంటివి పెట్టుకోకండి. ఏదో ఒకటి జరగాలి. మీ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ, చాంటింగో మీరు పైకి చదివేదో చేస్తే ఇంటికి మంచిది. అంతే. నువ్వు చేయాల్సిందేనని వాళ్ళని బలవంత పెట్టి చేయించడం, మరి మనసు లేని పూజ ఎందుకు, ప్రయోజనం లేదు కదా. వాళ్ళే ఆలోచించుకుని దిగారనుకో సంతోషం, బాధే లేదు. ఒకవేళ అలా కానప్పుడు మీరైనా చేసుకోండి, ఏం పర్వాలేదు. రైట్. నమస్తే. నమస్తే జయ.